ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా వాటి సమీకరణాలు మారిపోయాయి. ఇక్కడ డ్రోన్లు కీలకంగా మారబోతున్నాయి. మనము ఉక్రెయిన్ రష్యా యుద్ధం చూసినా, ఇప్పుడు పశ్చిమాసియా యుద్ధం చూసినా, ఇంతకుముందు మనం ఇక్కడ ఆపరేషన్ సింధూర్లో కూడా డ్రోన్లే కీలకంగా మారాయి. అందుకే ఇప్పుడు మన యొక్క ట్యాంకర్లకి ఈ డ్రోన్ల యొక్క టెక్నాలజీని అనుసంధానించి దాని యొక్క దాడిని పెంచారు. అదే శౌర్య స్క్వాడ్రన్. ఈ మొన్న ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి విన్యాసాల్లో వీటిని ప్రయోగించారు. ఇప్పుడు మన దగ్గర T-90 అర్జున భీష్మ అనే ట్యాంకులు ఉన్నాయి కదా, దగ్గర 5,000కి పైగా ట్యాంకులు ఉన్నాయి. ఈ ట్యాంకుల యొక్క దాడిని ఇంకా పెంచారు డ్రోన్లని అనుసంధానించి. ఇందులో కొన్ని డ్రోన్లు దాడి చేస్తాయి, కొన్ని డ్రోన్లు నిఘా కూడా పెడతాయి. అలాగే ఇందులోనే వైద్యానికి సంబంధించినటువంటి టెక్నాలజీ కూడా తీసుకొచ్చారు. అంటే యుద్ధ పరిమితులు మారిపోతున్నాయి, పరిణామాలు మారిపోతున్నాయి. మొత్తం ఈ రోజు డ్రోన్లు కీలకంగా మారబోతున్నాయి, రేపు ఇంకొకటి మారబోతుంది. ఏదైనా సరే అన్నింటికి అనుగుణంగా మనం కూడా మారాలి. అందుకోసం ఇప్పుడు ఇక్కడ డ్రోన్లు కూడా విపరీతంగా తయారు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్తో పాటు అనేక ప్రాంతాల్లో మన వాళ్ళు డ్రోన్ల యొక్క ఉత్పత్తిని పెంచేశారు. అంటే రేపు ఏ విధంగా యుద్ధం వచ్చినా లేదా దేనికైనా సరే ఒకవేళ ఉద్రిక్తత పరిస్థితులు వచ్చినా సిద్ధంగా ఉండాలి. మనకు అందులోకి శత్రువులు ఎక్కువ. పాకిస్తాన్ అని కావచ్చు, చైనా కావచ్చు, లేకపోతే బంగ్లాదేశ్ కావచ్చు, లేకపోతే అమెరికా వాడు కూడా పరిస్థితులు అలా ఉన్నాయి. మనం ప్రతి ఒక్కరితో కూడా ఏ సమయంలోనైనా సరే, ఏ క్షణంలోనైనా సరే సిద్ధంగా ఉన్నాము అని చెప్పుకోవడానికి మన దగ్గర అనేక విధాలైనటువంటి ఆయుధాలు కలిగి ఉండాలి. ఇప్పుడు ఈ యొక్క ట్యాంకర్లకి వీటిని జోడించడం వల్ల మరింత పట్టు సాధించింది భారత ప్రభుత్వం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్ని దేశాల్లో అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ ఎక్కడ ఉంది అంటే అమెరికా దగ్గర, రష్యా దగ్గర, చైనా దగ్గర ఉందంటారు. కానీ ఇక్కడ కేవలం ఇప్పుడు టెక్నాలజీ ఒక్కటే సరిపోదు, లేదా శక్తివంతమైనటువంటి ఆయుధాలు మాత్రమే సరిపోవు. దాన్ని ఉపయోగిస్తున్నటువంటి వారు కూడా చాలా ముఖ్యం. ఈరోజు ఇరాన్ చూసుకున్నట్లయితే చాలా తెలివిగా, వ్యూహాత్మకంగా అమెరికాతో పోరాడగలుగుతుంది. అమెరికాని ముప్పు తిప్పలు పెట్టేస్తుంది, ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది ఆ డ్రోన్లు, క్షిపణులతో. అంటే ప్రయోగించే వాడి చేతిలో కూడా ఉంటుంది. వాడి బలాన్ని బట్టి కూడా అటువైపు శత్రువుని కొట్టొచ్చు అన్నమాట. కేవలం మన చేతిలో ఉన్నటువంటి ఆయుధం మాత్రమే కాదు.